హలో ఎవ్రీవన్. ఈ వీడియో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు థంబ్నెయిల్ చూసి ఈ వీడియో చూడడానికి వచ్చారు కదా. యాక్చువల్లీ నేను అమెజాన్ గురించి ఈ వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో వచ్చేసి ఈ వీడియో ఏంటి అంటే దీంట్లో నేను ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇది అమెజాన్లో నా జాబ్ అనేది కన్ఫర్మ్ అయిందన్నమాట. అంటే ఇంటర్వ్యూ తర్వాత నేను కన్ఫర్మేషన్ కోసం అనేది వెయిట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీనికంటే ముందు యాక్చువల్లీ నా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది అండ్ దాని తర్వాత ఎలాంటి మీరు వస్తే నేను ఎలా ఫీల్ అయ్యాను అనే వాటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకసారి ఆ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు నా ఛానల్ పేజ్లో అమెజాన్ అని ఇప్పుడు రైట్ నౌ నేను క్రియేట్ చేశాను. అమెజాన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చూడండి నేను ఏ వీడియో తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా నా ప్రాసెస్ అనేది జరిగింది అనేది మీకు ప్రతి ఒక్క వీడియో మీకు తెలియజేస్తుంది. అండ్ మీకు కూడా అవి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను కన్ఫర్మేషన్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎలా జరిగింది ప్రాసెస్, అసలు ఎందుకు ఇంత లేట్ అయింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి అనే రీజన్స్ ఈ వీడియోలో వస్తాయి. యాక్చువల్లీ నేను నవంబర్లో నా ఫస్ట్ ఆర్గనైజేషన్ అనేది క్విట్ చేశాను కొన్ని రీజన్స్ వల్ల. అండ్ దాని తర్వాత 3 months నేను ఇంటి దగ్గర ఉన్నాను. నేను చెప్పాను ఐటీ రిలేటెడ్ ప్రిపేర్ అయ్యాను. బట్ అక్కడ ఎలాంటి రోల్స్ ఎలాంటి అప్డేట్స్ రాకపోతే మళ్ళీ నేను నాన్ ఐటీ దిక్కు షిఫ్ట్ అయ్యాను. అయితే సంక్రాంతికి నేను గో ఏఐ టెస్ట్ అనేది రాశానన్నమాట. అమెజాన్ హైర్ ప్రో అనే పోర్టాల్ని యూజ్ చేసుకొని అప్లై చేశాను. అప్పుడే సంక్రాంతి జనవరి మంత్లో. అండ్ సంక్రాంతి తర్వాత 2 days తర్వాత నేను ఎగ్జామ్ అసైన్మెంట్ రాయడం అయితే జరిగింది. జనవరిలో అసైన్మెంట్ రాశాను. నాకు దాని తర్వాత ఎలాంటి రిగ్రెట్ మెయిల్ ఆర్ కన్ఫర్మేషన్ మెయిల్ ఎలాంటిది రాలేదు. అప్పటికి మళ్ళీ ఇది పోయింది ఏమో అనుకున్నాను. ఎందుకంటే దీనికంటే ముందు నేను గ్రాడ్యుయేషన్ టైంలో 1 year బ్యాక్ నేను అమెజాన్ నాన్ ఐటీకి 1-2 roles అలా రాస్తున్నప్పుడు రిగ్రెట్ మెయిల్స్ అవి వచ్చాయి. బట్ ఈసారి రాలేదు. నేను కొంచెం లైట్ తీసుకున్నాను. పోయింది అని అనుకున్నాను. ప్రిపేర్ అయ్యి రాశాను. బట్ మళ్ళీ ఎలాంటి మెయిల్ రాకపోతే పోయింది అని అనుకున్నాను. దాని తర్వాత నాకు మళ్ళీ ఫిబ్రవరిలో బిఫోర్ శివరాత్రి కంటే ముందు నాకు మెయిల్ రావడం అయితే జరిగింది అనమాట. అది వచ్చేసి దీని గురించి ఇంటర్వ్యూ గురించి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. అదే రోజు ఒక హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఏ స్లాట్ అయితే మీకు కంఫర్ట్ అని, అంటే ఏ రోజు మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకుంటున్నారని. అది February 19 ఐ థింక్. 19గా, సారీ నాకు డేట్ సరిగ్గా అంతగా రైట్ నాకు గుర్తులేదు. లాస్ట్ వీడియోలో ఉంటుంది. మేబీ February 19 అనుకుంటున్నా. February 19 నాడు నేను ఇంటర్వ్యూ ఈవినింగ్ 4:30 నుంచి 5 o'clockకి నా ఇంటర్వ్యూ షెడ్యూల్ అనే స్లాట్ అనేది ఉండే. ఆ టైంలో నేను ఇంటర్వ్యూ అనేది ఇచ్చాను. అది వర్చువల్. నా ఇంటర్వ్యూ అనేది వర్చువల్గా అయింది. వర్చువల్గా అయిన తర్వాత లాస్ట్లో వాళ్ళు యాక్చువల్లీ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగింది బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఎవరు, ఎక్కడి నుంచి, బ్యాక్గ్రౌండ్ ఏంది, అండ్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఏంది, దాంతోపాటు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ రోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కొంచెం వాటి గురించి స్క్రీన్ షేర్ చేసి చూపించడం, అలాంటివి చేయడం అయితే జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అయితే బాగానే అయింది అని అప్పుడు కూడా ఫీల్ అయ్యాను. బట్ ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇలా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది నాకు తెలియకుండే అన్నమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అమెజాన్లో సపోర్ట్ ఓప్స్ స్పెషలిస్ట్ రోల్లో వర్క్ చేస్తున్నాడు అనమాట. తనతో నేను చిట్ చాట్ చేసిన తర్వాత తను చెప్పింది ఏంటంటే, ఇంటర్వ్యూ ఇచ్చినావు అంటే తప్పకుండా అవుతుంది. అసైన్మెంట్ క్లియర్ చేయడమే అసైన్మెంట్ క్లియర్ చేయడమే హార్డ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే పక్కా వస్తుంది. వెయిట్ చేయి అన్నాడు. అప్పటికి మంత్ ఎండ్ దగ్గర నేను అనుకున్నాను ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక అమెజాన్ మీద హోప్స్ పెట్టుకొని ఉందాం, లేకపోతే వేరే చూసుకోవాలి. ఇప్పటికీ 2025లో 2 months అనేది వేస్ట్ అయిపోయింది. 2025లో 2 months వేస్ట్ అయిపోయింది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ 1.5 months డిసెంబర్, నవంబర్ హాఫ్ అలా వేస్ట్ అయిపోయిందని డిసైడ్ అయిపోయాను అనమాట. డిసైడ్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు నాకు ఎలాంటి అప్డేట్స్ అనేది రాలేదు. అప్పుడు నేను అప్నా యాప్ని యూజ్ చేసుకొని మళ్ళీ నేను నా లాస్ట్ రోల్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ప్రజెంట్ చేస్తున్న జాబ్ అనేది జాయిన్ అయ్యాను. అప్నాలో అప్లై చేసుకొని ప్రజెంట్ చేస్తున్న జాబ్ అనేది జాయిన్ అయ్యాను అన్నమాట. 4th March 2025 నాడు ఈ జాబ్ అనేది జాయిన్ కావడం అయితే జరిగింది. జాబ్ జాయిన్ అయిన తర్వాత బాగానే ఉంది మొత్తం.
అంటే నాకు అప్పటికి అమెజాన్ మీద హోప్స్ అనేది వదులుకొని దాని తర్వాత నేను ఈ జాబ్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దీని తర్వాత కంటిన్యూషన్లో దీన్ని కొనసాగిద్దాం అనే మైండ్ సెట్తో ఉన్నా. అయితే లాస్ట్లో అయితే ఏమైందంటే మార్చి 12 నాడు నాకు మెయిల్ అనేది మళ్ళీ అమెజాన్ నుంచి వచ్చిందన్నమాట. ఆ మెయిల్ ఎలా వచ్చింది, నేను అమెజాన్ మీద హోప్స్ అనేవి ఎలా వదులుకున్నానంటే ఫిబ్రవరి మంత్లోనే నాకు రేట్ అవర్ రిక్రూటింగ్ ప్రాసెస్ అనే ఈమెయిల్ అయితే రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత రేట్ అవర్ అంటే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది అది అడుగుతారు కదా, వాటికి రిలేటెడ్ నేను ఫిల్ చేసేసాను. మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేశాను, దానికి రిలేటెడ్ కంటెంట్ నాకేం దొరకకపోతే అప్పటికి 1 or 2 వీడియోస్ దొరికాయి. ఆ వీడియోస్ బేస్ చేసుకొని వాళ్ళు చెప్పింది ఏంటంటే 99% మీరు హోప్స్ అనేవి వదులుకోవాలి, ఇంకా మీ ప్రొఫైల్ రిజెక్ట్ అయిపోయినట్టే అని చెప్పడం ద్వారా ఇంకా అయిపోయింది నా పని గిట్టంగా అంతే అనుకొని నేను వదిలేసాను. హోప్స్ అనేవి వదిలిపెట్టేసుకొని దానికి రిలేటెడ్ వీడియో అనేది చేశాను. అది సెకండ్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ వీడియో. అయితే ఇప్పుడు ఇది మార్చి 12 నాడు నాకు మెయిల్ వచ్చిన మెయిల్లో ఎలా ఏముందంటే 2 వీక్స్లో మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి అని సో మెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్లో ఉన్నది. దాని తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ తోటి కనెక్ట్ అయ్యి మా ఫ్రెండ్ని అడిగాను, అరే మళ్ళీ ఇలా మెయిల్ వచ్చిందిరా, నేను జాబ్ జాయిన్ అయిపోయినా బట్ మళ్ళీ ఇంకో మెయిల్ ఇలా వచ్చిందంటే, అరే నీకు ముందే చెప్పాను నువ్వు జాయిన్ కాకు, నువ్వు పక్కా నీకు అది అమెజాన్ వచ్చేస్తుంది అని నీకు ముందే చెప్పానని తను మళ్ళీ చెప్పేసరికి ఇది అప్పటికి ఈ మెయిల్ తోటి 12th మార్చి నాడు ఏ మెయిల్ అయితే వచ్చిందో ఆ మెయిల్ తోటి నాకు కన్ఫర్మ్గా అర్థమైపోయింది నేను అమెజాన్లో జాబ్ నెక్స్ట్ మంత్ నేను అమెజాన్ జాయిన్ కాబోతున్నాను అని. దాని తర్వాత 16th మార్చ్ నాడు మళ్ళీ హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ కాల్లో కొంచెం డిస్కషన్ అనేది జరిగింది, సాలరీ నెగోషియేషన్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి అండ్ స్క్రీనింగ్ ప్రాసెస్, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఈ కాల్లో కన్వర్జేషన్ అనేది జరిగిందనమాట. దాని తర్వాత మ్యామ్ కాల్లో చెప్పారు, ఈ కాల్ వితిన్ 2 or 3 డేస్లో మీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది, మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి అలా అంటే. దాని తర్వాత ఓకే అన్నాను. ఓకే అనేసి 16th మార్చ్ సండే నేను ఇంటికి వెళ్ళాను అనమాట. ఈ ప్రజెంట్ ఉన్న జాబ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాను సండే అని. అయితే ఆ కాల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అంటే 17th నాడు ఏం రాలేదు. 18th నాడు మెయిల్స్ అనేవి రావడం అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. రిలేటెడ్ టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మెయిల్, మళ్ళీ దాంతో పాటు ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసే మెయిల్, అలా మెయిల్స్ అనేవి రావడం అయితే జరిగాయి. ప్రతి వాటిని నేను రెస్పాన్స్ అయ్యి ప్రతి టాస్క్ అనేది ప్రీ ఆన్బోర్డింగ్ టాస్క్లు అనేవి ఉన్నాయి అన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసేసాను. అవన్నీ ఇక్కడ షేర్ చేయడానికి అంటే డిస్ప్లే మీద చూపించడానికి రాదు, అందువరకే నోట్స్ తోటి చెప్పడం అయితే జరుగుతుంది. కన్ఫామ్ అయితే అయిపోయింది. నా జాయినింగ్ వచ్చేసి April 7th అన్నమాట. April 7th 2025 నా ఫస్ట్ డే. అయితే ప్రజెంట్ రైట్ నౌ నేను ఈ వీడియో రికార్డింగ్ చేస్తుంది 20 మార్చ్ 2025. అంటే నేను ఇందాక ఆఫీస్ నుంచి వచ్చాక బ్యాగ్ అక్కడ చూడండి, ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. బట్ ఈ వీడియో లేట్గా అప్లోడ్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రజెంట్ మంత్ శాలరీ నాకు కావాలి. దాంతోపాటు ఇప్పుడు నేను వాళ్ళకి అమెజాన్లో వచ్చేసింది, నేను వెళ్ళిపోవాలి అలా అని నేను చెప్పలేను. కాబట్టి శాలరీ వచ్చాక, ఎలాగో స్టార్ట్అప్ కాబట్టి శాలరీ వచ్చాక వాళ్ళకు ఇన్ఫార్మ్ చేద్దామని ఈ వీడియోని అయితే రికార్డ్ చేసుకున్నాను. బట్ ఇప్పుడే అప్లోడ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే యూట్యూబ్లో ఈ వీడియో వచ్చేసిందంటే నేను అమెజాన్ జాయిన్ అయిపోయాను అన్నమాట. ప్రాసెస్ అనేది ఇలా ఉంది. అండ్ దీని తర్వాత వచ్చే వీడియోస్ అనేవి అమెజాన్ గురించి అంటే చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అంటే నేను జనవరిలో ఎంత ప్రిపేర్ అయ్యాను, ఇలాంటి కంటెంట్ చూసాను, ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అమెజాన్ ఇప్పుడు నాకు ఐటీ కాకపోతే నాన్ ఐటీస్ అన్నప్పుడు ఎంఎన్సీ ఒకటే దిక్కు అన్నట్టుగా ఫీల్ అయ్యి నేను అమెజాన్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను అన్నమాట. అప్పటికి మళ్ళీ ఇంకా ముందు వేరే డిఫరెంట్ రోల్స్కి రాస్తూ ఉంటాను. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా అమెజాన్ నాన్ ఐటీ జాబ్ ట్రాక్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను యూస్ఫుల్ కంటెంట్ షేర్ చేద్దాం అండ్ దాంతోపాటు అమెజాన్లో నా ప్రొఫెషనల్ జర్నీ ఎలా ఉంటుందో షేర్ చేద్దామని ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు మీరు చూసినందుకు ఆల్మోస్ట్ నా 10 minutes అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి 10 minutes మీ టైం నా కోసం కేటాయించినందుకు అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్
తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.